ఈరోజు మనము పీవీఎస్కే కుకింగ్లో కొబ్బరి పాలతో బిర్యానీ చేసుకునే విధానం చూద్దాం. ఇది చాలా చాలా బాగుంటుంది. ఏ కూరతో అయినా తినేయచ్చు. కొబ్బరి తీసుకొని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇది ఒక అర కొబ్బరి చిప్ప, పెద్ద కాయ టెంకాయలో అర కొబ్బరి చిప్ప పలుకులు వేసుకొని నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి. కొబ్బరి పాలు ఇలా తీసుకోవాలి. ఇలా కాటన్లో వేసి పిండితే పాలన్నీ వస్తాయి. ఇలాగా చిక్కగా బాగా పిండేసి ఆ పిప్పిని మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసాను. మిగిలిన పిప్పి మళ్ళీ ఇంకొంచెం మిక్సీ బట్టి వేసుకుంటున్నాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. మసూరా బియ్యమే, బాస్మతి రైస్ కూడా కాదు, మసూరా బియ్యమే. ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. దీంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్ అంటే పట్ట, మొగ్గ, షాజీరా వేసుకొని వేయించుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము. ఇది కొంచెం బాగా యాగనివ్వాలి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక గ్లాసే కాబట్టి ఆ గ్లాసు 200 గ్రాములు రైస్ అవి. ఆ గ్లాసుకి సరిపోయేటట్టు నేను అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం యాగనిచ్చి ఇప్పుడు ఈ పాలుని మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు కరెక్ట్గా పడతాయి. కొబ్బరి పాలు పోసుకోవాలి. 2 గ్లాసులు పోసాను. ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మటన్ కూర, చికెన్ కూర, మామూలుగా ఉల్లగడ్డ కుర్మా ఏదైనా బాగుంటుందండి ఈ రైస్లోకి. నీళ్ళు ఉంచేసి మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాము. అరగంట నానబెట్టాను. బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసాను, ఒక అర స్పూను. మంచి వాసన వస్తుంది బిర్యానీ మసాలా పొడి వేస్తే. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. అంతే, పొడి పొడిగా ఎంతో బాగా రైస్ రెడీ అయిపోయింది. కొబ్బరి బిర్యానీ ఇది.